హాయ్ అండి, నమస్తే. నేనిప్పుడు ప్రముఖ రచయిత్రి ఓల్గా గారు రచించిన కథలు లేని కాలం అనే పుస్తకం నుండి 1 మార్చి 8 కథ చదవబోతున్నానండి. ఇంకా పూర్తి కాలేదా నీ పని అంటూ వచ్చిన రేణు ఆ హాల్లోని అలంకరణ చూసి నోరు తెరిచేసింది. వావ్, నీలో ఇంత కళాత్మక హృదయం, దాంతోపాటు కాస్త మేధోశక్తి ఉన్నాయని నాకు తెలియదే అంటూ హాలంతా కలయదిరిగింది. బాగుందా అంటూ తను ఉదయం నుంచి కష్టపడి చేసిన కొలీగ్స్ కొందరితో చేయించిన అలంకరణ తృప్తిగా చూసుకుంది వినీల. మర్నాడు మార్చి 8. ఆ ఆఫీసులో ఉన్న 150 మంది మహిళలు ప్రతి సంవత్సరం మార్చి 8న చిన్నపాటి సంబరం చేసుకుంటారు. ఈసారి ఆ భారం వినీల మీద పడింది. వారం 10 రోజుల ముందు నుంచే వంటలు, ముగ్గులు, కుట్లు, అల్లికలు, పెయింటింగ్, పాటలు, డాన్సులు అన్నిటిలో పోటీ పెట్టేశారు. 8న చిన్న పార్టీ, చిన్న మీటింగు, బహుమతి ప్రధానం. ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంది. రేణు ఉద్యోగంలో చేరి 2 ఏళ్లు నిండి 3వ ఏడాది సగం గడిచింది. ఈ సంవత్సరం సీనియర్స్ తాము అలసిపోయామని, జూనియర్స్ బాధ్యత తీసుకోవాలని తప్పుకున్నారు. వినీల మరో 10 మంది తనకంటే జూనియర్స్ సాయంతో పనులు చేసింది. పోటీలకు ఎవరి సాయమూ పెద్దగా అవసరం లేదు. మేమంటే మేమని పేర్లిచ్చేస్తారు. హుషారుగా పాల్గొంటారు. బహుమతుల కోసం ఎదురు చూస్తుంటారు. అసలు రోజూ జరిగే చిన్న మీటింగు గురించే కాస్త తిప్పలు పడాలి. ఒక్కోసారి మగవాళ్లే మీరు తప్పుకోండి, చూస్తూ ఉండండి, ఈరోజు మేము మీకోసం కష్టపడతాం అంటూ పనులన్నీ చేస్తారు. ఒక్కొక్కసారి ఏమొస్తుందో కానీ సహాయ నిరాకరణ చేస్తారు. మీ ఉత్సవం మీరే చేసుకోండి అని పక్కకు తప్పుకుంటారు. ఈసారి అలాంటి పరిస్థితే వస్తే ఆ బాధ్యతంతా వినీల మీద పడింది. అలంకరణ మన వాళ్ళు ప్రతి ఏడాది బాగానే చేస్తారు గాని ఈసారి నువ్వు ఈ ఫోటోలు ఎక్కడ సంపాదించావు? రేణు ఒక్కో ఫోటో చూస్తూ నడుస్తోంది. అవి తమ తమ రంగాలలో ప్రసిద్ధి పొంది తమదైన ముద్ర వేసిన ధీర వనితల ఫోటోలు. వాటి కింద వాటి గురించిన కొంత సమాచారం రాసి ఉంది. నీకింత సీన్ ఉందనుకోలేదు. రేణు ఆశ్చర్యం తగ్గటం లేదు. వినీల బుద్ధిమంతురాలు, అమాయకురాలు అని ఆఫీసులో దాదాపు ఏకాభిప్రాయమే ఉంది. వినీల పెళ్లై ఒంగోలు వంటి చిన్న పట్టణం నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చిన 4 నెలల్లోనే ఈ ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగం కూడా సంపాదించింది. రోజు భర్త సాగర్ తన మోపెడి మీద సరిగ్గా టైంకి దించి వెళ్తాడు. మళ్లీ సాయంత్రం ఒక అరగంట అటూ ఇటూగా తీసుకెళ్తాడు. కొలీగ్స్ చాలా మంది ఎంత మంచివాడు వినీల మొగుడు అనుకుంటారు. ఓర్వలేని వాళ్ళు మూతి తిప్పుకుంటారు. వినీలకు పని నేర్చుకోవటంలో మొదటి 6 నెలలు గడిచిపోయాయి. ఆ తర్వాత 2 మనుషుల పని నెత్తిన వేసుకుని బుద్ధిమంతురాలనే పేరుకి తోడు పనిమంతురాలని కూడా అనిపించుకుంది. ఎందుకో రేణు తప్ప పెద్దగా ఎవరూ వినీలతో స్నేహం కలుపుకోలేదు. అయినా స్నేహాలకు సమయం ఉండే ఉద్యోగాల కాలం పోయింది. అందున వీళ్లకు వారానికి 1 రోజే సెలవు. ఆ రోజు ఎవరిళ్ల పని వాళ్ల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. రేణు ఫోటోలన్నీ చూసి వినీల భుజం తట్టి గ్రేట్ అంది. అంతా పూర్తయింది. పూల బొకేలు కూడా ఇప్పుడే తెప్పిద్దామనుకుంటే అకౌంట్స్ క్లోజ్ చేశారు. నేను ముందే చెప్పాల్సింది అంది వినీల. ఇప్పుడేమైంది? నీ డబ్బుతో తెప్పించి రేపు బిల్లు పెట్టు అంది రేణు. నా దగ్గర 500 ఉన్నాయి. చిన్నబోయింది వినీల ముఖం. దానికంత చిన్నబుచ్చుకుంటావెందుకు? ఏటీఎం కార్డు వాడు. నా దగ్గర లేదు. వినీల గొంతులో అంత విసిగెందుకు అర్థం కాక, అబ్బా, ఇంకా ఏటీఎం లేకుండానే బతికేస్తున్నావా? రేపు తీసేసుకో. డబ్బు అవసరం ఎప్పుడు, ఎందుకు, ఎంత వస్తుందో మనం ఊహించలేం. నాకు ఏటీఎం కార్డు, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు అన్నీ ఉన్నాయి. అయితే అవన్నీ మా వారి దగ్గర ఉంటాయి. ఉక్రోషం పలికింది వినీల గొంతులో. వాట్? వినీల మౌనంగా ఒక బెలూన్కి కట్టిన రంగు రిబ్బన్ కుచ్చి ఊడితే మళ్లీ శ్రద్ధగా కడుతోంది. అవన్నీ మీ ఆయన దగ్గరెందుకు? రేణుది విని ఊరుకునే స్వభావం కాదు. నేను మేనేజ్ చేయలేనని. ఆయన చాలా మంచి మనిషి. నా గురించి అన్ని బాధ్యతలు తనే మోస్తారు. అన్ని పనులు తనే చూస్తారు. నాకే రిస్కు లేకుండా చూసుకుంటారు. రిస్క్ ఏమిటి? రేణు ఆశ్చర్యపోయింది. ఏమిటంటే అనేక ఉంటాయి. అవన్నీ ఇప్పుడెందుకు కానీ వెళ్దాం రా. హాలంతా ఓసారి తృప్తిగా చూసుకుంది వినీల. రేణుకి మాత్రం ఏదో అసంతృప్తి మొదలైంది. ఇంటి పని, వంట పని కూడా మీ ఆయనే చేస్తాడా? చా, అదంతా నా పని, నా ప్రపంచం. మా ఇంటికొచ్చావుగా, ఇంట్లో వంక పెట్టడానికి ఏమైనా ఉందా? లేదని రేణుకి తెలుసు.
చిన్న మరక, దుమ్ము, ధూళి లేకుండా పరిశుభ్రంగా ఉంటుంది. ఇంతలో అటెండర్ కాఫీ తెచ్చింది. అమ్మయ్య, థ్యాంక్ యూ రాములమ్మ అంటూ అక్కడే కుర్చీలో కూలబడి కాఫీ అందుకున్న వినీలను చూస్తే ఆమె చాలా అలసిపోయిందనిపించి రేణు తాను కూడా మరో కుర్చీలో కూర్చుంది. ఇవాళ ఆయన రావడానికి లేట్ అవుతుంది, ఎంతలే అరగంట. పోనీ నాతో పాటు బస్లో వెళ్దాంరా, ఈ టైంలో కాస్త రష్గానే ఉంటుందనుకో. రేణు మాటలను తుంచేస్తూ, వద్దు రేణు, ఆయనకిష్టం ఉండదు. ఆ రష్లో, ఒత్తిడిలో వద్దంటారు. నాకు ఇష్టం ఉండదు, చేతకాదు కూడా. మా ఊళ్ళో కూడా నా స్కూటీ మీదే తిరిగేదాన్ని. బస్సులు, ఆటోలు చిరాకు. నీకు స్కూటీ నడపడం వస్తే మరి కొనుక్కోవచ్చుగా. రేణుకి ఇవాళ అన్ని ఆశ్చర్యాలే ఎదురవుతున్నాయి, వినీల విషయాలు. ఇక్కడ హైదరాబాద్ ట్రాఫిక్ లో నడపటం రిస్క్ అంటారు మా వారు. తనే దించుతారు. నా స్కూటీ ఇంట్లో భద్రంగా ఉంది. దానిని వారానికో రోజు ఆయనే తుడిచి ఓ అరగంట నడిపి కండిషన్లో పెడతారు. మురిపెంగా చెప్పబోయి విఫలమై నవ్వేసింది వినీల. నువ్వెక్కడికైనా ఒంటరిగా వెళ్లాల్సి వస్తే? ఎక్కడికి ఒంటరిగా వెళ్ళనుగా, ఇద్దరం కలిసే వెళ్తాం. ఆయనకు నా మీద చాలా ప్రేమ. నన్ను వదిలి ఎక్కడికి వెళ్లరు. వెళ్లాల్సి వస్తే ఇంట్లో నాకే భయం లేకుండా భద్రంగా ఉంచి వెళ్తారు. 2 ఏళ్ల నుంచి నువ్వు ఒక్కదానివే ఎక్కడికి వెళ్ళలేదా? రేణు కాస్త షాక్ అయింది. లేదే. మామూలు విషయంలా తీసేయబోయింది కానీ వినీల గొంతు పట్టేసింది. పొలమారినట్లు దగ్గుతూ దానిని మార్చి నవ్వింది. 2 ఏళ్ల నుంచి నీ అంతటి నువ్వు ఏటీఎం, క్రెడిట్ కార్డులేవి వాడలేదా? లేదు. అవసరం రాలేదంటుంటే షాపింగ్ ఇద్దరం కలిసే వెళ్తాం. బిల్లు ఆయన కడతారు. రేణు ప్రశ్న అడగకుండా సమాధానం చెప్పింది. వినీల తలూపింది. వేడి కాఫీతో కాబోలు, ముఖం నిండా చిరుచెమట. నువ్వేదైనా కొనాలంటే ఆయన వద్దంటే? రేణు క్రాస్ ఎగ్జామినేషన్ మూడ్లోకి వెళ్ళింది. ఇంతవరకు ఆ పరిస్థితి రాలేదు. నేనే వద్దంటాను. ఆయన నా కోసం అవి ఇవి ఆర్భాటంగా కొనబోతుంటే. కాఫీ కప్పు పక్కన పెట్టి 2 చేతులు పైకెత్తి ఒక్కసారి ఒళ్ళు విరుచుకుంది వినీల. రేణు మనసంతా అశాంతితో చికాకైంది. మనసులో మాట పైకి అందామా వద్దా అని ఆలోచించి చివరికి అనేసింది. వినీల, మీ ఆయన గురించి నాకేదో అనుమానంగా ఉంది. అదేంటి? నవ్వేసింది వినీల. ఏంటో నాకు తెలియటం లేదు కానీ రేపు నీ ఏటీఎం కార్డు తీసుకొచ్చి నాకు ఒకసారి చూపిస్తావా? ఎందుకు? ఈసారి వినీల షాక్ అయింది. ఎందుకు అందుకు. ఒక్కసారి చూపిస్తే అందులోంచి నేనేం డబ్బు డ్రా చేసుకోనులే గాని రేపు ఒక్కసారి తీసుకురాగలవా? అలాగే తెస్తాను, అందులో ఏముంది అన్నది. కానీ వినీల మనసు కూడా కాస్త అశాంతిమయమైంది. తన గురించి, తన అసంతృప్తి గురించి రేణుకి తెలియకూడదని వినీల ఆరాటం. నా బస్ టైం అయింది, వస్తా. రేపు ఏటీఎం మర్చిపోకు. రేపు ఉదయం ఒకసారి ఫోన్ చేసి రిమైండ్ చేస్తాలే అంటూ రేణు పరిగెత్తినట్లే వెళ్లిపోయింది. వినీలకు పెళ్లి జరిగిన తొలి రోజులు గుర్తొచ్చాయి. 2వ రోజు సాయంత్రం తన హ్యాండ్ బ్యాగ్ అంతా వెతుకుతున్న భర్త సాగర్ని చూసి తను ఆశ్చర్యపోయిన క్షణాలు గుర్తొచ్చాయి. ఏం కావాలి అని అడిగింది. ఏం లేదు, ఊరికే అంటూ వెతుకుతున్నాడు. వినీల బ్యాగ్లో చాలా చెత్త ఉంటుంది. వారానికోసారి సర్దినా 2 రోజుల్లో అవి ఇవి చేరుతూనే ఉంటాయి. బ్యాగు అంత చెత్తగా ఉంచుకుంటున్నందుకు ఎప్పుడు తన మీద తనే విసుక్కునే వినీల మొదటిసారి సిగ్గుపడింది. చాలా చెత్తగా ఉంది, సర్దాలి అంది సంజాషి చెప్తున్నట్టు. చెత్త కాదు కానీ నీకు సంపాదన ఏం లేదుగా, ఈ కార్డులన్నీ ఎందుకు? ఎక్కడివి? అనుమానంగా అడిగాడు. నేను బాపట్లలో చదివా కదా. 4 స్నేహితులం కలిసి ఓ ఇల్లు తీసుకున్నాం. ఎప్పుడే అవసరం వస్తుందోనని నాన్న బ్యాంకులో డబ్బుతో పాటు ఈ కార్డులు కూడా తీసుకోమన్నాడు. మొదటి సంవత్సరం నుంచి అలవాటైంది. నా స్నేహితులు ఎవరికి అవసరం వచ్చినా నా దగ్గరికి వచ్చేవాళ్ళు. తీసుకుని మళ్లీ ఇచ్చేసేవారు. నేను బ్యాంకుని అందరికీ. మా శాంతి ఉత్సాహంగా కాలేజీ కబుర్లు చెప్పబోతున్న వినీల ఆగి ఆశ్చర్యంగా చూసింది. సాగర్ ఆ కార్డులన్నీ తీసి తన పర్సులో పెట్టేసుకుంటున్నాడు. వినీలకేం చేయాలో అర్థం కాక అయోమయంగా చూస్తూ నుంచుంది. ఈ బాధ్యతలన్నీ ఇక నావి. డబ్బు గురించి నువ్వు నిశ్చింతగా ఉండు. నీకే లోటు లేకుండా నేను చూస్తాను, సరేనా? ఏటీఎంలకు, బ్యాంకులకు వెళ్లటం, ఆ అకౌంట్లు, ఆ మోసాలు అవన్నీ నీకెందుకు? ఈ మధ్య ఏటీఎంలో డబ్బు డ్రా చేసే ఆడవాళ్ల మీద దాడులు చేసి డబ్బులు అక్కెళ్తున్నారు. హైదరాబాద్లో మరీ ఎక్కువ. ఆ రిస్కులన్నీ నీకెందుకు? ఓ 500 ఎప్పుడు బ్యాగ్లో ఉండేలా చూస్తాను, అవసరానికి ఉంటుంది. వినీలకు ఏం మాట్లాడాలో తెలియలేదు. ఆ తర్వాత మాట్లాడాల్సిన అవసరమూ రాలేదు. డబ్బుకి ఇబ్బంది పడలేదు. కావలసినవి అమరుతున్నాయి. కానీ తన అకౌంట్లో ఎంత డబ్బుంది, ఎంత దేనికి ఖర్చవుతోంది, ఎంత సేవ్ అవుతోంది, ఇవేవీ తనకు తెలియటం లేదని కాస్త బాధ అనిపించేది. ఆ వివరాలన్నీ అతని సెల్ ఫోన్కే మెసేజ్లు వచ్చేవి.
అడగటానికి మొహమాటం. అక్కడికి ఒకసారి సున్నితంగా అడిగింది, నా మీద నమ్మకం లేదా? నీ డబ్బంతా వాడేసి నాది దాచుకుంటాననుకున్నావా అని కోపంగా అనేసరికి వెన్నెల నోరు మూసుకుపోయింది. నాకే లోటు లేదు, అది చాలే అనుకుంటుంది. కానీ అతను ప్రతి ఆదివారం తన బ్యాగు వెతికేటప్పుడల్లా విపరీతమైన అవమానంగా ఉండేది. చాలాసార్లు 500 అలాగే ఉండేది. ఎప్పుడైనా 300 ఉంటే అతను అడిగే ప్రశ్నలకు సిగ్గుతో చచ్చిపోతూ సమాధానాలు చెబుతున్నప్పుడు చాలా లోటనిపించేది. హైదరాబాద్ వచ్చేటప్పుడు తండ్రి పెళ్లప్పుడు కొనిచ్చిన కొత్త స్కూటీ తెచ్చుకుంది. దానిమీద ఎక్కి తిరగాలనే అనుకుంది. కానీ సాగర్ ఒప్పుకోలేదు. హైదరాబాద్లో డ్రైవింగ్ చాలా రిస్కు. మీ ఆఫీస్ మీదుగానే నా ఆఫీస్కి వెళ్తాను గదా, అవకాశం ఉన్నప్పుడు ఎందుకు అనవసరపు రిస్కులు అంటూ యాక్సిడెంట్ల గురించి వర్ణించి చెప్పేసరికి వినీల భయపడిపోయింది. కానీ వినీలకు అప్పుడప్పుడు ఒక్కతే స్కూటీ మీద షికారులు చేసిన సంవత్సరాలు గుర్తొచ్చేవి. డ్రైవింగ్ ఎంత బాగుంటుంది, వేగం, కదలిక, ముందుకు దూసుకెళ్తున్న ఉత్సాహం అన్నీ పోయాయి. సాగర్ వెనకాల అతన్ని పట్టుకుని స్థిరంగా, స్థిమితంగా, భద్రంగా కూర్చోవటం బాగానే ఉంది. కానీ నీ రేణు కనిపెట్టేసిందా అనుకోగానే కాస్త కంగారనిపించింది. వాచి చూసుకుని సాగర్ వచ్చే టైం అయిందని లేచింది. ఆ రాత్రి సాగర్ని ఏటీఎం కార్డు గురించి చాలాసార్లు అడగాలని ప్రయత్నించింది. కానీ మాట, మనసు కూడా తడబడుతూ ఆగిపోయాయి. రాత్రి సాగర్ నిద్రపోతుంటే కళ్ళు విప్పార్చుకుని అతన్నే చూస్తూ ఉంది. తనకు ఏది కావాలంటే అది కొనిపెడుతున్నాడు, భద్రంగా చూసుకుంటున్నాడు. కానీ ఈ కానీయే నా దుంప తెంపుతోంది. భాషలో కానీలు అయితేలు ఉండకూడదు అనుకుంటూ గట్టిగా కళ్ళు మూసుకుంది. కనురెప్పల చీకటిలో వెనక కానీ అని 2 అక్షరాలు బండి చక్రాలంత పెద్దగా వెలుగుతున్నాయి. సరే కానీ ఈ కానీ వెనక ఏముంది? తన బ్యాగు మాటిమాటికి తెరిచి వెతకొద్దని అంటే ఏమవుతుంది? ఆ మంచితనం నా ఏటీఎం కార్డుతో సహా అన్ని కార్డులు, బ్యాంక్ అకౌంట్ సమస్త వివరాలతో సహా నేను తెలుసుకోవాలి. అన్నీ తెచ్చి నాకు ఇవ్వండి అంటే ఈ మనిషి ఇంత మంచిగానూ ఉంటాడా? నా స్కూటీ మీద నేను తిరుగుతూ అన్ని పనులు చూసుకుంటాను అంటే ఈ ప్రేమ నిలబడుతుందా? 2 ఏళ్ల నుంచి వేధిస్తున్న ప్రశ్నల స్వభావమే అది. సమాధానం దొరికే వరకు ఏదో ఒక చిరాకు పెడుతూనే ఉంటాయి. అణిచేసినా అణిగినట్లే ఉండి ఎప్పుడో సమయం చూసి తలలెత్తుతూనే ఉంటాయి. రేపొద్దున అనుకుంటూ ఆ ప్రశ్నల్ని అణిచేసినా నిద్ర మాత్రం పట్టలేదు వినీలకు. మర్నాడు సరిగ్గా ఆఫీసు వెళ్లటానికి ఇంకా అరగంట టైం ఉందనగా సాగర్ పేపర్ చదువుతున్న సమయంలో వెళ్లి చాలా మామూలుగా, అదెప్పుడు జరిగే విషయంలా, మంచినీళ్లు అడిగినంత సాధారణంగా అడిగేసింది వినీల. నా ఏటీఎం కార్డు ఒకసారి ఇవ్వరా? కార్డా? ఎందుకు? పేపర్లోంచి తల కూడా ఎత్తలేదు సాగర్. కొంచెం పనుంది. డబ్బు కావాలంటే చెప్పు. ఎంత? ఎందుకు? దారిలో వెళ్లేటప్పుడు డ్రా చేసి తీసుకుందాం. అయినా ఇప్పుడు నీకేం అవసరం వచ్చింది? నాకిప్పుడు డబ్బు అవసరం లేదు, కానీ నా ఏటీఎం కార్డు నాకు కావాలి. మళ్ళీ సాయంత్రం ఇచ్చేస్తాను. కాదు, నా కార్డులని నా దగ్గరే పెట్టుకుంటాను. అన్నీ ఇచ్చేయండి. సాగర్ ఇప్పుడు పేపర్లోంచి తలెత్తాడు. ఏమైంది? ఒంట్లో బాలేదా? డాక్టర్ దగ్గరికి వెళ్దామా? కళ్ళు కూడా ఎర్రగా ఉన్నాయి. వినీలకు కోపం, దుఃఖం తన్నుకొచ్చాయి. నేను అడిగేదేమిటి, మీరు చెప్పేదేమిటి? నీ మనసు బాగున్నట్టు లేదు. పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు. వెళ్లేదారిలో సైకియాట్రిస్ట్ అపాయింట్మెంట్ తీసుకుని వెళ్దాం. పద, త్వరగా బయలుదేరు. సాగర్ లేచాడు. ప్లీజ్ నాకు ఆ కార్డు ఇవ్వండి. సాయంత్రం మీకే ఇచ్చేస్తాను. డబ్బు డ్రా చేయను. మళ్ళీ ఎప్పుడు అడగను. వినీలకు సైకియాట్రిస్ట్ మాట వినేసరికి భయం మొదలైంది. ఆ కార్డులన్నీ నా ఆఫీస్లో నా సేఫ్లో ఉన్నాయి. నిన్న అక్కడ పెట్టాను, తీసుకురాలేదు. సాగర్ విసురుగా అన్నాడు. వినీలకు అర్థమైపోయింది. అతనివ్వడు. కళ్ళ నీళ్లను కళ్ళ వెనకాల ఆపింది. మీరు ఆఫీస్కి వెళ్ళండి, నేను ఇవాళ రాను. నిజంగానే నాకు ఒంట్లో బాగోలేదు అంటూ వెళ్లి మంచం మీద పడుకుంది వినీల. లీవ్ లెటర్ ఇవ్వు, తీసుకెళ్లి ఇస్తాను. దగ్గరగా వచ్చి తీక్షణంగా చూశాడు. అవసరం లేదు. ఇవాళ మార్చి 8. సెలవు పెట్టకపోయినా పర్వాలేదు. రేపు వెళ్లి చెప్తే సరిపోతుంది. సాగర్ టైం చూసుకుని హడావిడిగా వెళ్లిపోయాడు. కాసేపటికి వినీల లేచి ముఖం కడుక్కుని కొత్త సల్వార్ కమీజు వేసుకుంది. జడ విప్పి దువ్వి జుట్టు విరబోసి ఎగరకుండా హెయిర్ పిన్నులు జాగ్రత్తగా పెట్టుకుంది. పెద్ద బొట్టు తీసేసి చిన్న నక్షత్రం లాంటి స్టిక్కర్ అంటించుకుంది. భద్రంగా దాచుకున్న స్కూటీ తాళాలు చేతిలోకి తీసుకుంది. స్కూటీ మీద కాస్త దుమ్ము పేరుకుంది. వినీలకు దానిని తుడవాలనిపించలేదు. స్కూటీ బయట పెట్టి గేట్ వేసి కిక్ కొట్టింది. 2 ఏళ్ల తర్వాత మొదటి కిక్.
పాదాల్లోకి రక్తం వేగంగా ప్రసరించి ఎక్కడ లేని హుషారొచ్చేసింది. స్కూటీ ముందుకెళ్తుంటే మార్చి నెల వేడి గాలి ముఖానికి తగిలి గడ్డకట్టిన మెదడు, మంచు ముద్దలా ఘనీభవించిన మెదడు మెల్లగా కరిగి శరీరమంతా చైతన్యం వేగంగా పరుగులెత్తింది. వెనక కూర్చోడానికి ఏముంది? వెనకబడటానికి ఏం కావాలి? ఎన్ని సంవత్సరాలైనా స్థిరంగా భద్రంగా ఉంటుంది. ఒక్క అడుగు ముందుకు పడిందా? వేగంగా క్షణక్షణం మారే జీవనచరి. 2 ఏళ్ల తర్వాత స్కూటీ ఎక్కిన వినీలకు భయంగా లేదు. భయం నుంచి విడుదలై హాయిగా ఉంది. రిస్క్ అనిపించలేదు. పెద్ద రిస్క్ నుంచి తప్పించుకున్నాననిపించింది. ప్రమాదం జరుగుతుందేమో అనిపించలేదు. పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాననిపించింది. ఆఫీస్లోకి దూసుకొచ్చిన వినీలను, ఆమె స్కూటీని అందరూ వింతగా చూశారు. కొందరు దగ్గరకొచ్చి అభినందించారు కొత్త స్కూటీ కొన్నందుకు. వినీల స్కూటీ పాతదని చెప్పలేదు. జీవితం కొత్తది కదా, అభినందించనివ్వు అనుకుని నవ్వుతూ లోపలికి వెళ్ళింది. మార్చి 8 మీటింగు మొదలై ముగిసింది. బహుమతులు వచ్చిన వాళ్ళు ఆనందంతో కేరింతలు కొడుతున్నారు. రేణు వచ్చి, కార్డు తెచ్చావా అని అడిగింది. లేదు, జీవితాన్ని తెచ్చాను, చూస్తావా అని అడిగింది వినీల డ్రీమీగా. చూసేసా అంది రేణు వినీల భుజాల మీద చేతులు వేసి దగ్గరకు తీసుకుంటూ. కథ అయిపోయిందండి. థ్యాంక్ యూ.